కొన్ని సందర్భాలలో మన కుటుంబ సభ్యులకే మన మీద ఎంతో కోపం వస్తూ ఉంటుంది. కానీ దేవుడు మన ఎడల జాలి చూపిస్తూ ఉన్నారు, ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడిగా, దీర్ఘశాంతుడిగా, కృప సమృద్ధి గలవాడుగా దేవుడు మన ఎడల ఉన్నాడు. ఎందుకనంటే ఆయన అంతగా ప్రేమించుచూ ఉన్నారు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఎందుకంటే మనకంటే ఘనులు, బలవంతులు ఎంతోమంది ఈ లోకంలో గతించిపోయారు. కానీ సజీవుల లెక్కలో ఉన్నాము అంటే దేవుని కృప. నేనే నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ నీతిమంతుడైన దేవుని రక్తము వలన నీకు విడుదల, విమోచన వచ్చింది. ఆయన సిలువలో బలి అయ్యి ఆఖరి రక్తపు బొడ్డు వరకు కార్చి నీకు విడుదలనిచ్చారు, రక్షణనిచ్చారు, స్వస్థతనిచ్చారు, విమోచనిచ్చారు. దేవుని రాజ్యంలో వారసు